నామానికి మహిమ కలుగును గాక. మరొక నూతన దినాన్ని ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఈరోజు పునరుద్ధాన దినం కాబట్టి మన వాగ్దానం చూసుకుందాం. అది కీర్తనలు 92:12. నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె మువ్వవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె ఎదుగుదురు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే నీతిమంతులంట ఖర్జూరపు వృక్షం వలె మువ్వవేయుదురంట. ఖర్జూరపు వృక్షం వలె మువ్వవేయుదురు అంటున్నారు. అంటే నీతిమంతులకు అనేక ఆపదలు కలుగుతాయి, కానీ అందులో నుంచెల్లే వాళ్ళు మువ్వవేయుదురు అంటున్నారు. అంటే ఒక మొద్దుని కొట్టి పడేస్తే అది మరలా చిగురించినట్టు. మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వవేయుదురు. లెబానోను అంటే అది దాన్ని పర్వతం, అంటే దేవదారు వృక్షం వలె ఎదుగుదురంట. అంటే నీతిమంతులకు అనేక ఆపదలు వచ్చినప్పటికీ, ఆయన కత్తి మీద సాములాగా జరిగినప్పటికి కూడా ఒక క్షణాన్నే ప్రతిదీ కూడా తీసేసే దేవుడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని అందరు రిసీవ్ చేసుకోండి. ఎవరైతే మరి శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో ఉన్నారో, మరి దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు, నాకు సమస్తం సాధ్యమైన దేవుడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ పునరుద్ధార దినంన మరి అందరూ ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటారని నమ్ముతూ మరి ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, ఆకాశ భూమిని సృష్టించిన దేవా, నీకు స్తోత్రం నాయన యేసయ్య. మరి ఉదయకాల సమయం మంది ఎంతమంది అయితే వాగ్దానం చూస్తున్నారో ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. నీ కృపలో వర్ధిల్ల చేసుకోండి తండ్రి. మరి వారికి రావాల్సిన ప్రతిదీ కూడా మీరు సమృద్ధిగా దయచేయండి తండ్రి. వారు ఏ అవసరతలతో అక్కర్లలో ఉన్నారో ప్రతి అక్కర యేసునామలో తీర్చబడును గాక తండ్రి. ప్రతి అనారోగ్యాలు యేసునామలో తొలగిపోవును గాక నాయన. ప్రతి అప్పులనే కాడి యేసునామలో బ్రేక్ అవును గాక తండ్రి. మరి ఉదయకాలం ఎంతమంది అయితే మరి బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారు వారందరినీ దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. నీ కృపలో భద్రపరచుకోండి నాయన. వారికి రావాల్సిన ప్రతిదీ కూడా మీరు సమృద్ధిగా దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసునామలో అడిగి పెట్టుకుంటున్నాము పరమ తండ్రి. ఆమె మరి ఈ వాగ్దానాన్ని అందరూ రిసీవ్ చేసుకోండి. మరి మీరు ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మరి మరిన్ని వీడియోస్ కోసం మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.